హాయ్ హలో మై చిల్డ్రన్, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం దంచిన కాకరకాయ కారం చేసుకుందాం. దానికి కాంబినేషను ముద్దపప్పు చేసుకుందాం. ఇప్పుడు మనం కాకరకాయ దంపు కారం చేసుకుందాం అనుకున్నాం కదా. వాటికి కావాల్సిన వస్తువులు మనం చూపిస్తానండి. కాకరకాయలు, ఈ కాకరకాయల పైన పచ్చదంతా గీరేసి శుభ్రం చేసుకోవాలండి. దాంట్లోకి చిన్నుల్లిపాయలు, చింతపండు, కారము, జీలకర్ర, పసుపు, వేరుశనగ పప్పు, కరివేపాకు మర్చిపోయానండి. కరివేపాకు కూడా, చింతపండు మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. కాకరకాయ అంటే చాలామంది ఎక్కువ ఇష్టపడరు, కానీ ఇది ఔషధ గుణములు కలిగేటువంటి కూరగాయలు. షుగర్ ఉన్న వాళ్ళు ఇది తింటుంటే వాటికి షుగరు చాలా వరకు తగ్గిపోతుంది. సరే, ఇప్పుడు మనం ధనియాలు 2 స్పూన్లు 3 స్పూన్లు వేస్తానండి. జీలకర్ర 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసి కొంచెంగా వేయించాలండి వీటిని. పల్లీలు కూడా వేయించుకొని శుభ్రం చేసి పొట్టు పోగొట్టుకొని పల్లీలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం. కారపొడి, ఈ కారపొడి అండి పచ్చళ్ళలో వేసే కారపొడి అండి. ఇది మసాలా కారపొడి మాత్రం కాదు. వేయించుకున్నాక మిగతా ప్రాసెస్ మిక్సీలో కొంచెం పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇదేం చేయాలి? ఈ కాకరకాయలు రోట్లో వేసండి దంచుకోవాలండి. కచ్చాపచ్చాగా మెత్తగా దంచకూడదు, కచ్చాపచ్చాగా దంచుకోవాలి. సరే, ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేయించాలి. ఇదిగండి, పప్పు అయితే పెట్టేసాము స్టవ్ మీద. ఇవి 5 విజిల్స్ రావాలని చెప్పింది అమ్మ. ఇదేమో కొంచెం దోరగా వేయించుకోవాలి. చెప్పు. కాకరకాయని దంచి పెట్టుకోవాలి కచ్చాపచ్చాగా. చూడండి, కచ్చాపచ్చాగా చాలా ఒకటి చూపించు, తీసి చూపించు. మరీ మెత్తగా కాకుండా ప్లేట్ మీద పెట్టి తెలుస్తుంది. రోట్లో వేసి దంచాలండి. మరీ మెత్తగా దంచకూడదు, ఒక మాదిరిగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి కాకరకాయలు మొత్తం. ఇప్పుడు మిగతా కాకరకాయలన్నీ కూడా బాగా రోట్లో వేసి దంచుకోవాలండి. ముక్కలుగా పిసురు చేయకూడదు. మనకి దంచినట్టుగా ఉంటేనే ఈ కూరకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది కాకరకాయ కారం. ఈ కాకరకాయ దంచేసాను. వీటిలో ఇప్పుడు 1 స్పూను ఉప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు. ఇదిగోండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఈ విధంగా కాకరకాయలు ఉప్పేసి దంచి మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ దంచడం అయిపోయింది కదా. ఈ కాకరకాయని ఏం చేయాలంటే ఇప్పుడు మనం శుభ్రం చేసుకోవాలండి. బాగా కడగాలి. ఇప్పుడు ఒక పాత్రలో వేసి నీళ్లు పోసి బాగా గట్టిగా మనం వాటిని కొంచెం పిసుకోవాలి. మరీ మెత్తగా అయ్యేటట్టు కాకుండా ఉప్పు వేసి మనం ఆ చేదు కొంచెం పోవడానికి పంపు కింద పెట్టి బాగా కడగాలండి. గట్టిగా పిసకాలి కొంచెం. ఈ పిసికిన తర్వాత 1-2 సార్లు కడగాలండి వీటిని. అప్పుడు వీటిలో ఉన్నటువంటి చేదు కానీ ఈ తొక్కల పైన ఉన్నటువంటి చిన్న తొక్కలు పోతాయి, శుభ్రంగా వస్తాయి అన్నమాట. వీటిని కడిగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకున్నాం. బాగా పిసికి ఆ పసరంతా తీసేయాలి.
కడగాలా? ఇదంతా పిసికినప్పుడు పిసికి శుభ్రంగా కడిగినప్పుడు ఇందులో బస్సంతా చేద్దాం. అట్లా పిండుతావా లేకపోతే నీళ్ళలో కడగాలా? నీళ్ళల్లో పోసి కడిగి పిండి వేరుగా వేరే గిన్నెలో వేసుకోవాలి. సరే. ఇప్పుడు చూశారు కదండి ఎంత పచ్చగా ఉన్నాయో. ఇదంతా చేదు అన్నమాట. ఈ చేదు పసరంతా పోతుంది. ఈ చేదుగానే తినాలనుకున్న వాళ్ళు పెద్దగా కడిగే పని లేదు, ఒకసారి కడిగితే చాలు, పిసికక్కలే. ఇప్పుడు నేను మాత్రం ఈ ముక్కల్ని 2 సార్లు కడగాలనుకుంటున్నాను. అమ్మ చెప్పేది ఏంటంటే అండి, చేదు ఇష్టం లేని వాళ్ళు ఇట్లా 2 సార్లు నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి. ఇష్టం తినాలి పర్వాలేదు అనుకున్న వాళ్ళు దంచినప్పుడే పిండేసి పక్కకు తీసుకోవాలి, అంతే, కడగకూడదు. అది 2వ సారి కడుగుతుందండి. రెండోసారి కడిగేసానండి. ఇప్పుడు కాకరకాయలు బాగా తీసి పిండి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇవి ఒక 1/2 కేజీ కాకరకాయలు. ధనియాలు జీలకర్ర వేయించానండి. ఇప్పుడు కాకరకాయ పోయాలి కదా, నూనె పోస్తున్నాను. 1 కప్పు నూనె. ఇది కలర్ ఏ కలర్ రావాలి? గోల్డ్ కలర్, బ్రౌన్. గోల్డెన్ బ్రౌన్ రావాలంటండి. అప్పటి వరకు మనం వేయించుకోవాలి. నూనె కాగిందండి, కాకరకాయ వేసాను, కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఎంత పసుపు 1/2 స్పూన్ పసుపు వేసానండి. వేగాలి, ఈ కాకరకాయలు నీళ్ళు బాగా వేగాలి. కాకరకాయ ఇలా వేగుతున్నాం కానీ మనం మిక్సీ వేసుకుని ధనియాలు అవి పప్పు మిక్సీ వేసుకున్నాం. కారాన్ని మనం తయారు చేసుకున్నాం, అది మిక్సీలో వేసుకున్నాం. ఇప్పుడంటే మనం కాకరకాయ కారానికి తయారు చేయాలండి. మనం వేయించిన ధనియాలు జీలకర్ర వేసుకున్నాం. తర్వాత పల్లీల పప్పు కూడా వేస్తున్నానండి. అవన్నీ ఇవి ఒక దగ్గరగా ఒక 100 గ్రాములు ఉంటాయి. గళ్ళ ఉప్పు 1 స్పూన్ వేసుకుంటున్నానండి. కారం కూడా పల్లీలు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర వేస్తారు, కారం కూడా వేస్తున్నాను. ఈ మిక్సీలో వేసినవన్నీ కూడా అండి కచ్చాపచ్చిగా, మరీ మెత్తగా కాకుండా మరీ పౌడర్ లాగా కాకుండా మనం కొంచెం కచ్చాపచ్చగా వేసుకున్నాం. మిక్సీలో వేసిన బాగా వచ్చిందండి. అది కొంచెం పక్కకు తీసేయి. ఇది తీసేసిన తర్వాత ఇందులో ఇప్పుడు చిన్నులపాయ చింతపండు చూపించు, ఏం వేస్తున్నావు చూపించు. ఏం వేస్తున్నానంటే మిక్సీ జార్లో చింతపండు అండి కొద్దిగా వేయాలి. ఇది వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఇది వేయటం మాత్రం మర్చిపోకూడదు. చిన్నులపాయలు ఈ 2 వేయాలి. ఇదిగండి మిక్సీలో చిన్నులపాయ చింతపండు కూడా వేసాను. మొత్తం చక్కగా కచ్చాపచ్చాగా వచ్చింది. నేను పొడిలో కొంత తీసానండి. ఆ మిగిలిన కొంతలో ఇప్పుడు కరివేపాకు కూడా వేసి ఒకసారి మిక్సీ తిప్పేస్తాను. వేసాను, కరివేపాకు వేస్తున్నాను. బాగా నలిగిందండి. ఇందులో వేసి మొత్తం శుభ్రంగా అది ఇది బాగా కలిసేటట్టు చూస్తున్నాను. స్పూన్ పెట్టి కలుపుకుంది, ఎక్స్ట్రా వస్తున్నాయి. శుభ్రంగా కలుపుకోవాలండి. ఇప్పుడు కాకరకాయ బాగా వేగిందండి.
ఇప్పుడు మనం మిక్సీలో వేసి పెట్టిన కారం ఇదంతా వెయ్యను, కానీ కొద్దిగా మాత్రమే వేస్తాను, ఒక 3 స్పూన్లు. కాకరకాయ తక్కువ ఉంది కాబట్టి కారం కూడా కాకరకాయ కొంచెమే కాబట్టి కొంచెమే కారం వేస్తున్నాను. మిగిలిన కారం నేనేం వేస్ట్ చేయదలుచుకోలేదు. మేము ఉదయం టిఫిన్ చేసేటప్పుడు దోశల్లోకి, ఇడ్లీలోకి, మన ఇష్టం దేనిలోకైనా కూడా కారం చాలా బాగుంటుందండి. ఉప్మా అయినా చపాతీ అయినా కూడా మేము బాగా వాడుకుంటాం. ఇది కొంచెం కారం ఉడికేలోపు పప్పు మెదుపుకుందామా? ఈ కాకరకాయ వేగే లోపల కారం పప్పు వెనుపుతామండి. ఇప్పుడు ఏం చేస్తున్నా? కాకరకాయ అయిపోయే లోపల మనం పప్పు వెనుపుకుందామండి. కోసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయింది. బాగా ఉడికిందండి, పప్పు బాగా ఉడికిందండి. దీంట్లో ఉప్పు వేసి వెనిపేస్తాం. పావు ఉప్పు వేస్తున్నానండి, పావు స్పూను. పప్పు పెట్టి వెనుపుతున్నాను. మరీ మెత్తగా బాగుండదండి, ఒక మాదిరిగా వెనుక్కుంటే సరిపోతుంది. ఇంకెంతనే ఏమైనా తాలింపు గీలింపు ఏమైనా ఉందా? దీనికి ఏం తాలింపు అక్కర్లేదండి. కాకరకాయ వేగిపోయిందండి. ఇప్పుడు ఈ కాకరకాయని మనం ఒక పాత్రలో తీసుకుంటాం. పప్పు కూడా తీస్తావా, అట్నే ఉంచుతావా? పప్పు కూడా తీస్తానండి. పప్పు కూడా ఒక గిన్నెలోకి, కాకరకాయ కూడా ఒక పళ్ళెలోకి తీసి పెట్టుకున్నాను. కాకరకాయ వేగిందండి, దించాను. ఇది మనం ఒక పాత్రలోకి కాకరకాయ తీస్తున్నాను. ఇది పర్వాలేదు, ఒక్కొక్కసారి కాకరకాయ నల్లగా ఉంటుంది చూడటానికి. ఇది కలర్ఫుల్గానే ఉంది, బాగానే ఉందని అనుకుంటున్నాను. పప్పు కూడా మనం వేరే పాత్రలోకి తీస్తామండి. తీస్తున్నాను. పప్పులో కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు ముద్దపప్పు కాకరకాయ కారం, దంచిన కాకరకాయ కారం, పల్లీ కారం. పల్లీలతో కాకరకాయ దంచిన కారం. ఇప్పుడు టేస్ట్ చేద్దామా? ఇప్పుడంటే ఇవన్నీ కదా, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. పప్పు వేసుకుంటున్నాను. చేసిన వంటనే రుచి చూద్దామని అనుకుంటానండి. తర్వాత పప్పు కూడా వేసుకున్నాను, కాకరకాయ కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ చేసి చూద్దామండి ఎలా ఉంటుందని. ఆమెకి చిన్నగా మాట్లాడటం అలవాటై చిన్నగా మాట్లాడుతుందండి. మాట్లాడను కదా నేను, అందుకని తక్కువ అదే అలవాట్లో ఉంది నాకు. ఆంధ్ర స్టైల్ ముద్దపప్పు కాకరకాయ దంచిన ఏం కారం, అది పల్లీల కారం కదా, పల్లీల కారం వేసి దంచిన కాకరకాయ. బాగుందండి, కాంబినేషన్ చాలా బాగుంది. కాకరకాయ మనం ఇష్టం వచ్చినట్టు దంచాం కదా, మనం ఏమీ ముక్కలు కొయ్యలేదు. చాలా బాగుంది, కారం సరిపోయింది, ఉప్పు సరిపోయింది. పప్పులు తింటే చాలా బాగుంది. ముద్దపప్పు కాంబినేషన్ బాగుంటుంది. అదే కానీ చెప్తుంది. ముద్దపప్పు కాకరకాయ కాంబినేషన్ ఎంతో బాగుందండి. ముద్దపప్పు వేయి ఉందిలే అనుకుంటాం, కానీ ముద్దపప్పులో కాకరకాయ చాలా బాగుంది. చూడండి, మా అమ్మ కూడా వీడియోస్ అప్పుడప్పుడు చేస్తుంది. అంటే మిగతా అప్పుడంటే
రమణ అభి ఇంట్లో ఉంటే వంట అమ్మ చేయటం కుదరదండి. ఎందుకంటే ఆమె నిదానంగా చేసిద్ది కదా, లేట్ అయిపోద్ది అనమాట. వాళ్ళిద్దరూ స్కూల్కి బయటికి వెళ్ళినప్పుడు చేస్తుంది అనమాట. ఇదిగోండి మా అమ్మ పప్పు కాకరకాయ చేసింది కదా, దంచిన కాకరకాయ కారం చాలా బాగుందంట. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తున్నా. ముందు కారపొడి, ఇందాక కారపొడి వేసుకున్నాం కదా, ఆ కారపొడి చూపిస్తున్నా. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని, ఈ కారపొడి టిఫిన్స్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. మనకి ఇడ్లీ దోశలు చల్లుకోవడానికి బాగుంటుంది, అద్దుకొని తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడే మా వాడు స్కూల్ నుంచి వచ్చాడు, అభిని తీసుకురావడానికి వెళ్ళి ఇప్పుడు తింటున్నాం మేము అన్నం. కొంచెం ఉప్పు తక్కువైంది. కారపొడి ఇప్పుడు పప్పు వేసుకొని కాకరకాయ ఫ్రై నంచుకొని తిందాం. మా అమ్మకి వంట చేయాలని బాగా ఇంట్రెస్ట్ అండి, కానీ పాపం చేయలేదు. చిన్నగా చేపిద్దాం. సరిపోతుంది, ఎందుకంటే ఇడ్లీ దోశ వీటిలో కాబట్టి అందులో కూడా ఉప్పు వేసుకుంటాం కదా పిండిలో, సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి. ముద్దపప్పు కాకరకాయ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇట్లా దంచిన కాకరకాయ మాత్రం చాలా బాగుంటుందండి, అస్సలు చేదు ఉండదు. మనం తింటుంటే కూడా చిప్స్ టైపులో కరకరా మన సౌండ్ వస్తుంది అనమాట. చిన్నప్పుడు మా అక్క మా అమ్మ చేసేవాళ్ళు, కానీ నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మా అమ్మ అది చేసి గుర్తు చేసిందనమాట. చాలా చాలా బాగుంటుందండి. బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా అమ్మ చెప్పిన విధంగా. పాతకాలం పద్ధతి కాబట్టి దంచి రోట్లో దంచి చేయడం పాతకాలం పద్ధతే. ఇప్పుడు అదే మా అమ్మ చూపించింది. ఇవి నేను చేసినవన్నీ పాతకాలం నాటివేనండి. ఇప్పుడు మీరు రోడ్లే కాబట్టి అప్పుడు మిక్సీ అవి ఏం లేవు కదండి. అందువల్ల ఏది వీలుగా ఉంటుంది రోడ్లోనే, ప్రతిదీ మనం రోడ్లోనే మేము టిఫిన్ చేసుకున్నా కూడా రోడ్లో రుబ్బుకునేవాళ్ళం కాదు, రుబ్బుకోవాల్సిందే. మాకు గ్రైండర్లు కానీ మిక్సీ. అందుకని నాకు కూడా ఏమనిపించిందో మాకు ఆ పాతకాలం నాటి కూరలు ఏదన్నా చేద్దాము అనే ఆలోచన వచ్చింది. సరే మా అమ్మాయి కూడా ఓకే ఉంది, చేశాను. నాకు కూడా చాలా సాయం చేస్తూ ఉంది మధ్య. మీకు ఇష్టంగా ఉంటే, నేను చేసినవి మీకు ఇష్టపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఆదరించండి. బాయ్ అండి. ఇంకా బాయ్ అండి. అన్ని వీడియోలు ఒకసారి వాచ్ చేయండి, షార్ట్స్ కూడా పెడుతున్నాను, అందులో లింకులు కూడా ఇస్తాను. ఎవరైనా షార్ట్స్ చూస్తూ ఉంటే కనుక తెలుగు రుచులు తప్పకుండా వాచ్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తిని చూసి చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో ఎలా ఉందనేది. మీకు ఏమైనా కావాలంటే కూడా నేను చేస్తాను. అమ్మ ఏదన్నా చేయమన్నా కూడా పాతకాలం అంటే ఏదన్నా కావాలంటే అడగండి, చేసి పెడతాను. బాయ్ అండి.